దేవరా ట్రైలర్ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో ట్రైలర్ వచ్చిన తర్వాత అందరూ బ్లాంక్ అయిపోయారనమాట. లైక్ ట్రైలర్లో కొలటాల గారు ఎక్కడా కనరాలేదు భయ్య, సీరియస్లీ చెప్తున్నా. ఆయన ప్రీవియస్ మూవీస్ చాలా ఉన్నాయి అనమాట. ఫస్ట్లో వచ్చిన మిర్చి దగ్గర నుండి మొన్న వచ్చిన ఆచార్య దాకా మీరైతే అబ్జర్వ్ చేయండి. చాలా 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 కొత్త ట్రైలరా, కొత్త డైరెక్టరా, అసలు ఎవర్రా ఈ డైరెక్టర్ అనేటటువంటి థాట్ ప్రతి ఒక్కరికి వస్తుందిలే. కానీ కొరటాల గారు అయితే ఎక్కడ కనాలా, కొత్త కొరటాల గారు తనని తాను ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దాకా నేను తీసింది టాలీవుడ్ లెవెల్ మూవీస్. ఇప్పుడు దాకా టాలీవుడ్ ఆడియన్స్ని ఆకట్టుకున్నా, ఫస్ట్ టైం పాన్ ఇండియా ఆడియన్స్ని ఆకట్టుకోబోతున్నా. అండ్ ఒకప్పుడు ఎన్టీఆర్ వేరు, ఇప్పుడు ఎన్టీఆర్ వేరు. ఆయన క్రేజ్ పెరిగిపోయింది. మ్యాక్సిమం పాన్ ఇండియాలో అయినా బాలీవుడ్లో అయినా ఎన్టీఆర్ కంటూ ఒక క్రేజ్ ఉంది. తనకంటూ నేను ఇంకా మారిపోవాలి అనేటటువంటిది అర్థమైనట్టు క్లారిటీగా కనొస్తుంది అనమాట. జనతా గారి చేయింది అదొక మెకానిక్ చుట్టూ తిరిగే సినిమా. ఏం గ్రాఫిక్స్ కానరాదు, ఏం విఎఫ్ఎక్స్ కానరాదు, అలా జల్దీ వెళ్ళిపోతుంటుంది సినిమా. మిర్చి అలాంటి సినిమా, ఒక ఫ్యాక్షన్ డ్రాప్ సినిమా. అసలు అర్థం చేసుకోండి, ఆ సినిమాలకి అసలు ఇప్పుడు వచ్చినటువంటి ఈ ట్రైలర్కి ఏమన్నా సంబంధం ఉందా? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు, ఒక విజువల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు. చాలా ఉన్నాయి అనమాట ఈ ట్రైలర్లో బ్రేక్ డౌన్ చేస్తే. దీని గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మోస్ట్లీ ఈ ట్రైలర్లో నాకు బాగా హైలైట్ అనిపించింది అంటే ఆ సొరచాప సీన్ అనమాట. అస్సలు అప్పుడెప్పుడో ఛత్రపతిలో చూసాం మన ప్రభాస్ అన్న సొరచాపతో ఫైట్ చేయటం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం అనమాట. వేరే లెవెల్ అనిపించింది అనమాట. నాకు ఆ చూడంగానే అనిపించిందో తెలుసా, ఆ ఛత్రపతిలో తప్పిపోయినటువంటి సొరచాప దేవరా దగ్గరకు వచ్చిందేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మోస్ట్లీ అదే గుర్తొచ్చింది అనమాట. ఆ సొరచాపని అంత క్లియర్గా చూపించేటటువంటి దమ్ము రాజమౌళి గారికి ఉంది. ఇప్పటిదాకా ఎవరు దాన్ని ట్రై చేయలేదు. ట్రై చేసినా కామెడీ అయిపోద్ది అని చెప్పి అందరూ అనుకున్నాం. కానీ ఇందులో అంతకన్నా బాగా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. స్వరమేత స్వారీ ఎవడు కొత్తది భయ ఆలోచన అయితే ఎవరికి రాదు. ఇక లాస్ట్ దీనికైతే దండేసి దండం పెట్టొచ్చు. సినిమాకి వెళ్ళాలనేటటువంటి డౌట్ అక్కర్లేదు, ఖచ్చితంగా వెళ్ళాలి అనేటటువంటి ఇది ఒక్క సీన్ చూస్తే నాకైతే పిచ్చి లేసిపోయింది, పిచ్చి అయితే ఎక్కిపోయింది అనమాట. ఈ సీన్కి అయితే నేను ఫిదా అయిపోయినా, గులాం అయిపోయినా. చాలా నీట్గా ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా జాగ్రత్తగా మాట్లాడుకోవాలంటే ఎలివేషన్స్ అనమాట. ఎలివేషన్ అనేటటువంటిది బీజిఎంతో ఇప్పటం, కేజీఎఫ్తో మనం చూసాం. కానీ ఇందులో డైలాగులతో ఎలివేషన్లు అయితే పీక్స్ పడ్డాయి అనమాట. అనిరుద్ధ్ సరైనటువంటి బీజిఎం ట్రైలర్లో ఇవ్వాల. నేను కొట్టి చెప్తా, ఆయన ఇచ్చిన ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే ఇందులో ఆయన కానరాలన్నమాట. లేదు సార్, కొరటాల గారు తను పరిపక్వత చేసుకుంటూ, కానీ అనిరుద్ధ్ తను తగ్గించుకుంటుండు. మరి ఏంది ఒకేసారి బ్లాస్ట్ చేద్దాం అనుకుంటుండా, అన్ని హాల్లోనే చూపిద్దాం అనుకుంటున్నా అనేటటువంటిది తెలియట్లా. కానీ అనిరుద్ధ్ అయితే సరైనటువంటి బీజిఎం ఇవ్వలేదు. ఆ పుష్ప ట్రైలర్ అప్పుడు మనల్ని డిఎస్పీ గారు అంత డిసప్పాయింట్ చేసిండు. ఈ దేవరా ట్రైలర్ అప్పుడు కూడా అనిరుద్ధ్ అదే రకమైనటువంటి డిసప్పాయింట్ చేసిండు. ఇక ఈ ట్రైలర్లో ఆ డైలాగ్ అనమాట, మనం కల్కి సినిమా చూసినప్పుడు, ఓ ధనుంజయ నీ రథం అగ్నిదేవుడి వరం అయినా 2 అడుగులు వెనక్కి దోసిందంటే ఆలోచించు అన్నప్పుడు మనకి పిచ్చి లేసిపోయిందనమాట. కర్ణుడు అధర్మం వైపు పోరాడిండని తెలుసు, కర్ణుడు వేరే సైడ్ అని తెలుసు, అయినప్పటికీ మేము కర్ణుడు ఫ్యాన్ అయినో కన్విన్స్ అయినాం అనమాట. ఓన్లీ ఆ డైలాగుల వల్ల మనమైతే ఈ పిచ్చి లేసిపోయాను. అదేవిధంగా ఈ సినిమాలో కూడా అదే రకమైనటువంటి డైలాగ్ అయితే పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక తెగ ఉంది, ఒక ముఠా ఉంది. ఆ ముఠా పని ఏందో తెలుసా, సముద్రం మీద ఏమన్నా పడవలు వచ్చినా, ఓడలు వచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి నేవీ వాళ్ళందరినీ చంపేసి దాంట్లో గోల్డ్ ఉంటే గోల్డ్, ఆ నూనె ఉంటే నూనె అన్నీ తీసుకొని బయట బ్లాక్లో అమ్ముకొని వాళ్ళని పరిపక్వత చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళకి కులం మతం అనేటటువంటి భేదం లేదు, భయం అనేటటువంటిది కూడా లేదు. కానీ అలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారనమాట. దీనివల్ల మంచి వాళ్ళైనటువంటి జాలర్లకి, మంచిగా సముద్రం ఒడ్డున నివసిస్తున్న వాళ్ళకి బ్యాడ్ నేమ్ అయితే రావడం జరిగింది. మరి వాళ్ళని ఆపేటటువంటి మగాడు లేడా? ఉన్నాడు. మనోళ్ళని మా దేవర దిగిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో మొదటి తూరి భయం అయితే కానొస్తుంది అనమాట. ఇంకా భయం తర్వాత వాళ్ళు ఏం చేశారు అనేటటువంటి కాన్సెప్ట్ ఇంకొక లైన్ అయితే మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ చూసుకున్నట్లయితే విలన్ లాగా కనపడుతుండు. అట్ ద సేమ్ టైం ఈ విలన్కి ఇంకొకటి ఎక్కిచోడు కానొస్తాను అనమాట. ఆయన ప్రకాష్ రాజ్ అని చెప్పుకోవచ్చు. ప్రకాష్ రాజ్ గారు పాజిటివ్ రోల్ అయితే కాదు, ఇందులో ఫుల్ నెగిటివ్ రోల్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ దేవరా మరియు ఈ సైఫ్ అలీ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ దేవరుణ్ణి మరి ఏం చేసిండు అనేటటువంటి కాన్సెప్ట్ ఇదంతా కూడా మనకి మ్యాక్సిమం సెకండ్ హాఫ్లో అన్న మూవీ కొద్దిసేపు అయిన తర్వాత చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మొత్తం మన ఎన్టీఆర్ స్టోరీ అనమాట. నిజంగా అమాయకంగా కూడా చాలా బాగా నటించింది అనమాట. ఒకవైపు చూసుకున్నట్లయితే చాలా క్రూయల్గా నటించాలి, ఒకవైపు చూసుకున్నట్లయితే చాలా అమాయకంగా నటించాలి. అదంతా కూడా న్యాయం చేసి పడేసిండు వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ తప్ప. ఈ దేవరా ఈ చిన్న స్టోరీ లైన్కి, ఈ మ్యూజిక్ లైన్ దానికి ఓన్లీ విఎఫ్ఎక్స్తో మేనేజ్ చేయాలంటే ఏ యాక్టర్ వల్ల కాదు, అది ఎన్టీఆర్ వల్ల అయితే. ఎన్టీఆర్ అయితే దానికి న్యాయం చేసిన అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నేను 3 hours అనేటటువంటి సినిమా తీసిన, ఇంకా నటించాల్సిన అవసరం లేదని లేదు, దానికన్నా బెటర్గా నటించండు ఇందులో అయితే. అది క్లారిటీగా చెప్పుకోవచ్చు. ఇన్నోసెన్స్ క్యారెక్టర్ అప్పుడు మ్యాక్సిమం జనాలకి బోరు
కొట్టొచ్చు, ఇది ఎక్కడ సోదిరా మామ అని ఉండొచ్చు. ఎప్పుడైతే దేవర ఎంట్రీ ఇస్తాడో ఆ తర్వాత మైండ్ దొబ్బుండొచ్చు అందరికీ అనేటటువంటి అనిపిస్తుంది అనమాట. మొత్తం కూడా మన జై లవకుశ అలాగనమాట. లవాకుశ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు విరక్తి పుట్టింది సినిమా మీద. ఎప్పుడైతే జై క్యారెక్టర్ ఎంట్రీ వస్తుందో ఏ విధమైనటువంటి రిథం ఉంటుందో అదే విధంగా దేవర క్యారెక్టర్ వచ్చినప్పుడు థియేటర్లో పగిలిపోతాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మ్యాక్సిమం స్లోగా ప్లాన్ చేస్తారు. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్లో దేవర యొక్క ఎంట్రీ ఉంటుంది. మరి దేవర దిగిన తర్వాత సమరభ మేరీ హెచ్చరిక అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, దూకే బాక్స్ ఆఫీస్ జాగ్రత్త, దేవరం ముంగిట నువ్వెంత. ఇప్పుడు దాకా మీరు బ్రేక్ ఈవెన్ లేదు, సరైనటువంటి కలెక్షన్స్ లేవు అని చెప్పి పిచ్చి పిచ్చిగా రోజు చేశారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా పోతాయి, మొత్తం రికార్డ్స్ పోతాయి. కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసుకోవాలనేటటువంటిది ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. అండ్ ఈ ట్రైలర్ని బ్రేక్ డౌన్ చెయ్యాలి అనేటటువంటి థాట్ అయితే చాలా గొప్పదనమాట. లైక్ చాలా ఉన్నాయి డీటెయిల్స్, చాలా చిన్నగా అయితే నేనైతే చేయలేను. ఇంకొక షాట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అస్థి పంజరాలుగా వస్తుంది సముద్రంలో. సో వాళ్ళని ఎంత హింసిస్తున్నారు, ఎంతలా చంపుతున్నారు అనేటటువంటిది. ఇంకొక షాట్లో చూసుకున్నట్టయితే అక్కడ నావీ పోలీసులు నరికేస్తున్నారు, జనరల్ పోలీసులు నరికేస్తున్నారు. మనుషుల మీద కనికరం అనేటటువంటిది ఈ గ్యాంగ్కి లేదు. అలాంటి వాళ్ళ కోసం మరి దేవుడు వాళ్ళకి ఎందుకు ఎదురు తిరిగిండు అనేటటువంటిది అంతా కూడా మనమైతే సినిమాలో చూడాలి. సో చాలా మందికి వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే ఆచార్య వైబ్స్ కూడా కానొస్తున్నాయి. అందులో చూసుకున్నట్లయితే మన సిద్ధ మరియు రామ్ చరణ్ ఫ్రెండ్సే కదా. ఆ తర్వాత మన అందులో చూసుకున్నట్లయితే మన సోను సూద్ మరియు రామ్ చరణ్ ఫ్రెండ్సే. ఆ తర్వాత ఎదురు తిరిగి రామ్ చరణ్ ఏ విధంగా అయితే చంపేశారు ఇందులో కూడా అదే రిపీట్ అయితే అంటే లేదు చాలా కొత్తగా ఉండబోతుందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఆ బోట్లైనా, ఆ కత్తి పట్టుకునేటటువంటి విధానమైనా, ఆ చూసేదైనా, పెద్ద పులి బరిలోకి దిగితే ఎలా ఉంటుందో అదే రకమైనటువంటి ఫీలింగ్ కలిగింది ఫ్రెండ్స్. ఫైనల్గా చెప్పేస్తాను, సినిమా హిట్ ఇదైతే రాసి పెట్టుకోండి ఎన్టీఆర్ ఫ్యాన్స్. మీరు డౌట్ పడాల్సిన అక్కర్లేదు. మ్యాక్సిమం దేవరాన్ని ఎక్కువ చూపిస్తే సినిమా బాగుంటుంది అని చెప్పి నేను ఇంకా అనుకుంటున్నాను అనమాట. మీ కామెంట్ ఏంటి? మీరు ట్రైలర్ చూసారు కదా, మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, ఉంటాయి. నమస్కారం.